ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. 67వ సర్గము. అయోధ్య యందలి ప్రజలకు రాజు లేని దుఃఖము, ఏడుపులుతో ఆ కన్నీరు మున్నీరవుతూ ఆ రోజు రాత్రి గడిచినది. మనస్సంతా కలవరపాటుకు గురయ్యుండెను. అందరూ దుఃఖ సంతప్తులై ఉండుటచే వారికి రాత్రి క్షణమొక గడియాయను. అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యోదయానంతరము రాజకార్యములు నిర్వహించడి బ్రాహ్మణులందరూ సభ చేసిరి. ఇక రాజు లేడు, రాముడు కూడా లేడు, లక్ష్మణుడు లేడు, భరత శత్రుఘ్నులు తమ తాతగారింట్లో ఉన్నారు. కాబట్టి అక్కడ ఇంకా వశిష్ఠ మహర్షి అన్నింటినీ చూసుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే ఇక అక్కడ ఉండేటువంటి ఇంకా తర్వాత కార్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా, రాజర్షులు అందరూ కూడా వచ్చి చేరారు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతో కూడి, అంటే అక్కడ మంత్రులతో కూడి, రాజపురోహితుడు ముని శ్రేష్ఠుడు అయిన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను ఇట్లు వినిపించిరి. అందరూ సభ ఏర్పాటు చేసుకొని అక్కడ తమ తమ సూచనలన్నీ చెబుతూ ఉన్నారు పెద్దలందరూ. ఆ మహారాజు పుత్ర శోకముతో మృతి చెందటం వలన దుఃఖ భారంతో మనకు ఈ రాత్రి 100 సంవత్సరముల వలె గడిచినది. మహారాజేమో దివికేగను, శ్రీరాముడు అడవుల పాలయ్యను, తేజస్వి అయిన లక్ష్మణుడైతే అన్నయ్యకు శ్రీరాముని అనుసరించెను. శత్రు భయంకరులైన భరత శత్రుఘ్నులు ఇరువురును కైకేయి రాజ్యంలోని రాజగృహము అని పేరుగల రమ్యమైన పురమనందలి తాతగారి ఇంటిలో ఉండిరిపోయిరి. రాజు లేని రాష్ట్రమున అల్లుకల్లోలము చెలరేగును. ఇక్కడ రాజు లేకపోతే ఏం చేస్తారంటే ఇంకా అల్లరి మూకలన్నీ కూడా ఇంకా పెట్టరేగిపోతాయి. అదే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అట్లు గాకుండుటికై, రాజ్యము సురక్షితముగా ఉండుటికై నేడే ఈ అయోధ్యకు, కోశల రాజ్యమునకు ఇక్ష్వాకు వంశజులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తిని గావింపబలెను. రాజు లేకుండా ఇంకా ఈ కోశల రాజ్యమైతే నిలబడదు. కాబట్టి వెంటనే మనము రాజుని పట్టాభిషిక్తిని చెయ్యాలి అని అక్కడ గురువులందరూ అనుకున్నారు. రాజు లేని రాజ్యమున మెరుపులతో ఉరుములతో కూడి మేఘములు భూమిపై బాగుగా వర్షింపవు. పిడికిళ్లతో విత్తనములను చల్లుట జరగదు. పుత్రులు తండ్రి మాట వినరు. భార్య భర్త మాటను పాటింపదు. సంపదలకు రక్షణ ఉండదు. భార్యయు అడ్డు అదుపులు లేక తిరుగుచుండెను. దంపతుల అన్యోన్య రాగములు సన్నగిల్లును. మిగుల భయానిక పరిస్థితులు ఏర్పడును. సత్యమునకు నిలువ నీడలే ఉండదు. క్రయ విక్రాదులు యందు నీతి నిజాయితీలు ఉండవు. అర్థమైందా? రాజు లేకపోతే, అంటే ఒక పెద్ద అనేవాడు లేకపోతే ఆ ఇల్లు ఏ విధంగా అయితే నాశనం అయిపోతుందో, అలాగే రాజు లేకపోతే కూడా ఆ రాజ్యం కూడా అంతే సమస్యలను ఎదుర్కొంటుందని ఇక్కడ మనకి రామాయణంలో విపులంగా చెప్పడం జరిగింది. రాజు లేని దేశమున ప్రజలు మనసులు నిలకడలేక సభలను సమావేశములను నిర్వహింపరు. వృక్షములను నరికివేయుదురు. ఉద్యానవనములను పెంచురు. అంటే ఏవి మంచి కార్యాలు జరగవు. దుర్గ నిర్మాణ భయముతో జనులు సత్రములను దేవమందిరములను నిర్మించుటకు ఉత్సాహము చూపరు. యజ్ఞములు చేయించుటలో శ్రద్ధాసక్తులు గలవారును, ఇంద్రియ నిగ్రహము గలవారును, వేద పండితులను, వ్రతనిష్టా గరిష్ఠులైన ఋత్విజులు విఘ్న భయముచే యజ్ఞముల జోలికే పోరు. మంచి కార్యం చేద్దామంటే ఎక్కడ దుర్మార్గులు, క్రూరులు వచ్చి వాళ్ళని రక్షణ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఎక్కడైతే ఇవి విఘ్నాలు జరుగుతాయని వాళ్ళు భయపడతారు అని అంటూ ఉన్నారు. ఋత్విజులకు తృప్తికరంగా దక్షిణలు ఎవరు ఇవ్వరు. రాజు లేని రాష్ట్రమున ప్రజలకు మనోవికాసము కలిగించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడినట్టు నటన, నాట్యము, నృత్యము, సంగీత, సాహిత్యము మొదలగు లలిత కళలు అడుగంటును. ఇంకా ఏవి మంచి కార్యములేవి జరగవు. ఇవి దేశాభివృద్ధికి అప్పుడు కూడా పర్యాటక రంగం ఉంది చూడండి.
దేవోత్సవములు, తీర్థయాత్రలు మున్నగు సామాజిక కార్యక్రమాలు కూడా కుంటుపడును. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానములను ఆశ్రయింపగా అచట వారికి న్యాయము జరగదు. క్రయ విక్రయాదులు న్యాయబద్ధముగా కొనసాగవు. చక్కని హరికథలను, పురాణేతిహాసములకు సంబంధించిన మధుర గాథలను బాగుగా చెప్పగలవారును కానీ భక్తి శ్రద్ధలతో విని ఆనందించేవారు కానీ ఉండరు. ఎందుకంటే రాజు ఉన్నప్పుడు ప్రజలు క్రమశిక్షణతో ఉంటారు, రాజు లేనప్పుడు ఇంక క్రమశిక్షణ ఉండదు. వారి మాటలకు వాళ్ళ మాటలకు పనులకు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. బంగారు ఆభరణములను ధరించిన కన్యలు సాయం సమయములందు వివరించుటకై దొంగల భయం వలన ఉద్యానవనములకు వరారు. ఇంకా ఎవరు కూడా చక్కగా తయారయ్యి కూడా బయట తిరగాడాలనేటువంటి ఆశ కూడా చచ్చిపోతుంది అని ఇక్కడ అంటూ ఉన్నాడు. రాజు లేని దేశమున ప్రమాదము సంభవించినను భయముతో రసికులైన పురుషులు వేగముగా సాగిపోవు రథములపై తమ ప్రియురాండ్రతో కూడి వన విహారములకు వెళ్ళరు. దొంగల భయము కారణముగా ధనవంతులు కానీ, వ్యవసాయము, వ్యాపారము, వృత్తిగల సంపన్నులు కానీ సురక్షితంగా జీవింపజాలరు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, తిరుగాడాలన్నా సరే బయట జనాల్లో కలిసి, అంటే విహారయాత్రలకు కానీ, తీర్థయాత్రలకు కానీ, వ్యవసాయానికి కానీ, వ్యాపారానికి కానీ, దేనికైనా బయటికి వెళ్ళాలంటే వ్యాపారులు, డబ్బునున్న వాళ్ళు భయపడతారు, బయట తిరగలేరు. అంతేగాక వారు రాత్రులు అందరూ ఇండ్ల తలుపులు తెరిచి నిర్భయంగా నిద్రింపలేరు. మెడలో గంటలు కట్టబడినవి, బలిష్టమైన దంతములను అయిన 60 సంవత్సరముల వయస్సు గల ఏనుగులు కిరాతులు భయముతో రాజమార్గంలో సంచరించవు. అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఈ కిరాతకుల యొక్క భయము వల్ల అవి కూడా సంచరించవు అంటున్నాడు. బాణ ప్రయోగమును, అస్త్ర విద్యలను అభ్యసించే సమయమున నిరంతరము శరములను సంధించే వారి యొక్క అరచేతుల సవ్వడులు వినబడవు. రాజ్యమునంది అల్లకల్లోల పరిస్థితుల కారణముగా విలువిద్యలు అభ్యాసములు సక్రమంగా నిరంతరాయంగా కొనసాగవు. వ్యాపార నిమిత్తమై దూర ప్రదేశములకు వెళ్ళే వర్తకులు పలు విధములైన విక్రయ వస్తువులను తీసుకుని వెళ్ళినప్పుడు దోపిడీ దొంగల కారణముగా వారి ప్రయాణములకు భద్రత కరువగును. దోపిడీ దొంగలు, కిరాతకులు, దుర్మార్గులు, దొంగలు వీళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను దోచుకుంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరి తోడుతో పని లేక ఒంటరిగా సంచరించుచు సాయంకాలం ఒక చోట భిక్షను స్వీకరించేవాడును, ఇంద్రియ నిగ్రహము గలవాడును, ఎల్లప్పుడూ పరమాత్మ యందే మనస్సు నిలుపుచుండువాడును, నిరంతరం పరమాత్మనే స్మరించుచుండువాడును అయిన మునీశ్వరుడు అలజడులు గల దేశమున ఎచ్చటికిని కదలడు. ఇంకా వాళ్ళు కూడా ఈ భద్రత కరువైన చోట వాళ్ళు కూడా ఉండలేరు అంటూ ఉన్నారు. రాజ్యము లేని రాజ్యమున అందరి యోగక్షేమములు దెబ్బతినును. కట్టుబాట్లు సడలి క్రమశిక్షణ లోపించుటచే రణరంగమున సైనికులు శత్రువులను జయింపజాలరు. వాళ్ళకి శత్రువుల్ని జయించడానికి కూడా వాళ్ళకి మార్గ నిర్దేశము చేసే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు కూడా శత్రువులను జయించలేరు. బాగుగా బంగారు నగలను ధరించినప్పుడు పురుషులు సైతము మానసల్లోసనునకు మేలుజాతి గుర్రములపైన కానీ, రథములపైన కానీ వన విహారమునకు వెళ్ళుటకు సాహసింపరు. శాస్త్రముల్లో ఆరితేరిన పండితులు శాంతి కొరబడిచే మున్యాశ్రమ ప్రదేశముల యందు కానీ, ఉపవనముల యందు కానీ శాస్త్ర చర్చలు చేయరు. రాజులేని రాష్ట్రమున ఏకాగ్ర చిత్తులైన వారు కూడా వాతావరణము కలుషితమగుడితో దేవతలను ఆరాధించుటకై పూలమాలలను, పాయసాది నైవేద్యములను, కానుకలను సమకూర్పజాలరు. సర్వదా వసంత ఋతువున చిగుళ్ళతో పూలతో కనువిందు గావించు వృక్షము వలె విరాజిల్లడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారగుడిచే సంతోషమునకు దూరమై సుగంధ లేపనములను నిరాదిరింతురు. రాజు లేని రాజ్యము నీరు లేని నదులు వంటిది, చెట్లు చేమలు లేని వనము వంటిది, గోపాలురు లేని గో సమూహము వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము సంకేతకము, ధూమము అగ్ని ఉనికిని తెలుపును. అంటే ధ్వజము ఏదైతే జెండా ఎక్కడైతే ఉంటుందో అది ఏ రథము ఎవరిది అనేది తెలుపుతుంది. అలాగే ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉందని మనకు తెలుస్తుంది. మనకును ప్రజలకును మన దేశము యొక్క ఔన్నత్యమునకు మహారాజు ప్రతీక. రాజులేని రాజ్యమున వ్యక్తులకును వారి వస్తున్న వాహనాది వివిధ సంపదలకును రక్షణ కరువగును. పెద్ద చేపలు చిన్న చేపలను తినివేయినట్లుగా బలవంతులు బలహీనులను దోచుకుందురు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను, వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘింతురు. ఇంతవరకును రాజదండమునకు భయపడియుండు నాస్తికులు ఈ పరిస్థితిని అదనుగా తీసుకొని శాసన భయము లేక విశృంఖలములుగా ప్రవర్తింతురు. సమస్త ప్రాణులను దృష్టి
శరీర ప్రమాదములను నివారించుచు రక్షణను కల్పించును. అట్లే రాజు దేశ ప్రజల్లో సత్య ప్రవర్తనను ధర్మ మార్గమును నెలకొల్పును, వాటిని పరిరక్షించును. సత్య ధర్మములకు రాజే మూల స్తంభము. అతడే కులాచారములను చక్కగా ఇళ్ళజేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వహితములను గూర్చేవాడు ప్రభువే. సాటి లేని సత్ప్రవర్తన కలిగిన మహారాజు యముని వలె ఎట్టి పక్షపాతము లేక దోషులను దండించును. కుబేరుని రీతిగా ప్రజలను వివిధ సంపదలను సమకూర్చును. ఇంద్రుని వలె చక్కని పరిపాలనను అందించును. శక్తిశాలి అయిన వరుని వలె సదాచార నియమములను పరీక్షించును. 1000 ఏళ్ల రాజు ఆదర్శప్రాయముగా నడుచుకొనుచు ఇంద్రియ కుబేరు వర్ణములకు మించిన వాడై ప్రజలకు ఏడుగడ అన్ని విధములుగా అండగా నుండును. ధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమర్చి చెప్పి వారిని వివేకము గల వారినిగా చేయును. అట్టి రాజు లేనినాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుతోచని వాళ్ళు అగుదురు. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజు గారు జీవించి ఉన్నప్పుడు మేమందరమును సముద్రము చెలియ కట్టవలి మీ ఆజ్ఞను అతిక్రమించడి వారము కాదు, ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించుచుండెడి వారము. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకు విన్నవించుకున్న విషయములను రాజు లేనిచో రాజ్యమును ఏర్పడు అల్లుకొల్లాల పరిస్థితులను బాగుగా పరిశీలించి ప్రభువు లేని దేశం అడవిగా మారును అను అంశమును దృష్టిలో పెట్టుకొని ఇక్ష్వాకు వంశజులైన దశరథుని సుతులలో ఉదారుడు అయిన వారిని ఈ కోశల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తును గావింపుము అని మార్కండేయులు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించిరి. ఈ విధంగా తర్వాత అధ్యాయంలో ఏముందో తర్వాత చదువుకుందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం.